హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. సో దీనిలో మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ టు అవర్ మెయిల్ సిస్టంలో డెఫినెట్గా ఫుల్ నేమ్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది, నెక్స్ట్ జెండర్ మేలు ఫిమేలు అదర్ ప్రిఫర్డ్ టాపిక్స్లో ఇక్కడ మనం సపరేట్గా ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ యూజ్ టాపిక్. చేసి దానిలో మెన్షన్స్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఓకే. సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఆ, ఇది మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మనకి బటన్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలి. సబ్స్క్రైబ్ బటన్ అనేటువంటి దాన్ని. సో సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆ కార్నర్స్లో హాఫ్ రౌండ్ అనేటువంటి దాంతో తీసుకుని ఇలా దీనికి ఒకటి ఏదైనా గ్రీన్ కలర్ పెడదాం. ఎస్, ఇందులో గ్రీన్ కలర్ వేద్దాం. సో దీనికి ఇక్కడ మనం ఒకటి ఏదన్నా వైట్ కలర్ దాంతో ఇక్కడ చేద్దాం. ఏంటంటే సబ్స్క్రైబ్. ఓకే. సబ్స్క్రైబ్. హ్మ్. సో ఇది వైట్ కలర్లో వచ్చేటట్టుగా చేద్దాం. అరే, ఇది వైట్ కలర్ రావట్లేదా? బ్లూ, బ్లాక్. ఇది బ్లాక్ కింద. ఆహా, చూడండి గ్రీన్. ఇది. గ్రీన్ వస్తుంది. ఓకే, దీన్ని ఓకే, ఇది సబ్స్క్రైబ్ బటన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకో బటన్ తీసుకుందాం. అదేంటంటే ఒకవేళ మనకి ఏదన్నా రాంగ్గా వచ్చిందనంటే దానికి రీసెట్ అనేటువంటి దానిగా కూడా మనం ఒక బటన్ని ఓకే. ఇక్కడ ఇక్కడ రీసెట్ బటన్ అనేటువంటిది కూడా ఒకటి యూజ్ చేద్దాం. సో మనకి రీసెట్ బటన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఓకే, సో దీనిలో మనం కలర్ అనేటువంటి దాన్ని ఫిల్ చేద్దాం. రీసెట్ బటన్. సో ఇప్పుడు మళ్ళీ మనం టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని తీసుకున్నామని అంటే ఇక్కడ వైట్ కలర్ అయితే ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు వైట్ కలర్ వస్తుంది. ఏంటి సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. రీస్. రైట్. సో ఇక్కడేమో మనకి రీసెట్. సో ఇలా మనకి బటన్స్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఒకటే స్క్రీన్లో ఇది. దీని పేరు మనం గూగుల్ ఏంటిది సబ్స్క్రైబ్ అని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మేడం? సో దీనిలో ఈ సబ్స్క్రైబ్ అనేటువంటి దానిలో దీని అంతటికి కలిపి ఒక ఫ్రేమ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలా ఇలా చేసి ఇది బ్లాక్ కలర్. సో ఇలా మనకి ఫామ్ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. అండ్ సో ఇలా మనం ఫామ్ క్రియేట్ చేస్తే అప్పుడు యాజ్ టీజ్గా మనకి ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సో ఇప్పుడు మనం ఆ, దీనిలో ఇప్పుడు కోడ్లోనికి మనం వెళ్ళిపోదాం. సో కోడ్ అనేటువంటి దానిలో ఆ, మనం ఏ విధంగా కోడ్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనిలో కోడ్ అనేటువంటి దానిలో ఫస్ట్ మనం సేమ్ ప్రీవియస్లో ఎలా అయితే మనం ఇంప్లిమెంట్ చేసామో ఇంప్లిమెంట్ చేసిన దాని ప్రకారంగా బాడీ అనేటువంటి దాన్ని బిల్డ్ చేసి అప్పుడు వన్ బై వన్ మనం చెప్పుకున్నటువంటి ఆమ్, దాని ప్రకారంగా డెవలప్ చేద్దాం. ఏమండి? ఓకే. రైట్. సో ఇక్కడ మనం ఒక ట్యాగ్ అనేటువంటి దాన్ని బాడీ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో బాడీ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఆ బాడీ అనేటువంటి దానిలో ఏం యూజ్ చేయాలి అని అంటే ఫామ్ కంటైనర్స్ అనేటువంటి లేకపోతే ఒక క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి పైన ఒక హెడ్డింగ్ అనేటువంటిది కావాలి కాబట్టి ఈ కంటైనర్కి ఒక క్లాస్ ఇద్దాం. క్లాస్ అనేటువంటిది ఇచ్చి ఈ క్లాస్కి ఒక నేమ్ ఇద్దాము. ఏంటంటే ఫామ్ కంటైనర్. ఫామ్ కంటైనర్.
అని చెప్పి ఒక ఒక కంటైనర్ తీసుకొని దీనికి ఇప్పుడు ఇక్కడ దీనిలో హెడ్డింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. H2 సైజ్లో ఏ హెడ్డింగ్ అని అంటే అది మనం ఇందాక అక్కడ పెట్టాం కదా, సబ్స్క్రైబ్ టు అవర్ మెయిలింగ్ సిస్టమ్ అని. సబ్స్క్రైబ్ టు అవర్ మెయిలింగ్ సిస్టమ్. మెయిలింగ్ సిస్టమ్. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి మనం హెడ్డింగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇది హెడ్డింగ్ అనేటువంటి మరీ పెద్దగా అయిపోయింది ఇలా మనకి. రైట్, మీకు ఇలా ఉంటే కనిపిస్తుంది కదా మనం ఈజీగా. అంటే సింగిల్ లైన్లో మనకు కనిపిస్తుంది, డబుల్ లైన్ అయితే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు అవును. హెడ్డింగ్ అనేటువంటిది అయిపోయింది. హెడ్డింగ్ తర్వాత మనకి ఫామ్స్ క్రియేట్ చేయాలి. ఫామ్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఆమ్, ఈ ఫామ్స్ని మనం క్రియేట్ చేయడానికి ఫామ్ అనేటువంటి మ్, ఒక ట్యాగ్ని తీసుకుని దీనికి యాక్షన్, ఫామ్కి ఏంటంటే, సో మనం ఇన్పుట్ చేసేటువంటి మెథడ్ కాబట్టి యాక్షన్, దాన్ని ఈ యాక్షన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయడానికి మనం ఎట్ ది రే లేకపోతే హ్యాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో యాక్షన్ అంటే ఇది, ఈ సింబల్ అనేటువంటి దేనికోసం అంటే సెలెక్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఈ ఫామ్లో ఏ టైప్ ఒక మెథడ్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేద్దాం. ఈ మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అంటే మనం ఇన్పుట్ చేయడానికి యూజ్ చేసేటువంటి దాన్ని పోస్ట్ అంటాము మేడం. పుష్ అనేటువంటి పోస్ట్ అంటే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి పుష్ అన్నాం అనుకోండి, అది డిలీట్ చేయడానికి. పోస్ట్ అంటే ఇన్పుట్ చేయడానికి ఓకే. మెథడ్స్. ఓకే. పుష్ అండ్ ఓకే. సో ఇప్పుడు దీనిలో ఫామ్ అనేటువంటి దానిలో మన యాక్షన్ ఏంటంటే ఏదైతే ఫామ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ సెలక్షన్లో పుష్ మెథడ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇన్పుట్కి సంబంధించింది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తుంది. సో ఫామ్ తర్వాత ఓకే. మనకి నెక్స్ట్ దాని తర్వాత లేబుల్ అనేటువంటిది ఒకటి ఉంది. లేబుల్. ఓకే. సో లేబుల్ అనేటువంటిది ఏంటంటే నేమ్కి సంబంధించింది కాబట్టి ఫర్ ఈక్వల్ టు నేమ్. సో నేమ్ అక్కడ మనం ఎంటర్ చేయమన్నాం. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏం కనిపించాలని అనుకుంటే ఫుల్ నేమ్ అని కనిపించాలి. ఓకే. ఫుల్ నేమ్ అని కనిపించాలి ఇలాగా. సో ఇలా కనిపించిన తర్వాత మనకి ఇక్కడ లేబుల్ అనేటువంటి దాన్ని ఎండ్ చేసేద్దాం. సో ఇక్కడికి ఒక లేబుల్ అండ్ ఫుల్ నేమ్ తర్వాత దాని కింద మనకి ఇన్పుట్కి సంబంధించింది ఒకటి బాక్స్, ఫామ్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఉంది కదా మేడం. ఫుల్ నేమ్ తర్వాత అవును. టెక్స్ట్ బాక్స్ కదా ఉంది. సో అప్పుడు ఇక్కడ మనం మ్మ్. ట్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఇక్కడ దీనిలో ఇన్పుట్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. సో ఇన్పుట్ టైప్ ఏం టైప్ ఇది? టెక్స్ట్ టైప్. టెక్స్ట్ టైపే కదా మేడం అది. అవును సార్. టెక్స్ట్ టైప్. సో దీనికి ఒక ఐడి ఇద్దాం ఈ ఇన్పుట్, ఎందుకంటే చాలా ఇన్పుట్స్ ఉన్నాయి, 3 ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక ఐడి అనేటువంటిది ఇద్దాం. సిఎస్ఎస్ కూడా మనకు రాయడానికి ఈజీగా అవుతుంది. సో దీనికి ఓకే. నేమ్ అనేటువంటి ఒక ఐడి ఇచ్చాం. సో దీనిలో మనకి టైప్ అయ్యేటువంటిది ఏంటంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ దీనిలో పైన మనకి కనిపించడానికి కనిపించాలి కాబట్టి దాన్ని మనం బాక్స్లో, ఆ టెక్స్ట్ బాక్స్లో ఫామ్లో మనకి కనిపించాలి కాబట్టి ప్లేస్ హోల్డర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంతే కదా మేడం. ఓకే. ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ మనం ఏదైతే టైప్ ఆ బాక్స్లో మ్మ్. కనిపించాలనుకుంటున్నామో అవును అది సార్. అది మనం ఇక్కడ టైప్ చేస్తాం. ఏంటంటే ఎంటర్ యువర్ యువర్ ఫుల్ ఫుల్ నేమ్. ఓకే. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో దీనిలో ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అనేది మనం యూజ్ చేసిన వెంటనే ఆ, దీనికి ఏంటంటే ఆ బాక్స్ లోపల మనకి హైలైట్ అవుతుంది. అంతే కదా మేడం. మ్మ్. అవును సార్. ఫుల్ నేమ్. సో లాస్ట్లో మనకి రిక్వైర్డ్. రిక్వైర్డ్. సో ఇక్కడతో మనకి ఒక ఇన్పుట్ టైప్ అనేటువంటిది అయిపోయింది. సో ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ అనేటువంటిది దాని తర్వాత ఓకే రైట్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక లేబుల్. ఇంకొక లేబుల్. ఇంకొక లేబుల్ ఫర్ ఇది దేనికోసం అంటే ఈమెయిల్ కోసం మనం యూజ్ చేసాం. ఎస్ సార్. లేబుల్ ఫర్ ఈమెయిల్. ఈమెయిల్. సో ఇక్కడ మనకి ఏం కనిపించాలంటే ఈమెయిల్ ఈమెయిల్ అడ్రస్. లేదు.
సరే. లేబుల్. ఇది సో దాని ఇన్పుట్ తర్వాత టైప్. ఇక్కడ ఇన్పుట్ టైప్. ఇన్పుట్ టైప్. సో ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏముంది, ఈమెయిల్. ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇన్పుట్ టైప్కి ఐడి ఇస్తున్నాం కాబట్టి ప్రతిదానికి దీనికి కూడా దీనికి ఐడి కూడా సేమ్ ఈమెయిల్. ఈమెయిల్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేద్దాం లోపల మనకు కనిపించడానికి. ఓకే. నేమ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఈమెయిల్ అనేటువంటి వచ్చిన తర్వాత ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ ఈమెయిల్. ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. ఈమెయిల్ రిక్వైర్డ్. ఈమెయిల్. సో ఇక్కడ రిక్వైర్డ్. ఇక్కడికి మనకి రెండు లేబుల్స్ అనేటువంటి అయినాయి. ఇంకొక ఆమ్, ఇంకొకటి ఏముంది లేబుల్, జెండర్ అనేటువంటిది ఒక లేబుల్ ఇచ్చాం జెండర్స్ అనేటువంటి దానికి. సో కాబట్టి దీనికి కూడా లేబుల్ అనేటువంటి దాన్ని ఒకటి యూజ్ చేద్దాం. లేబుల్ జెండర్ అని యూజ్ చేసి దీనికి ఇక్కడ లేబుల్ అనేటువంటి దాన్ని సబ్ హెడ్డింగ్ కింద యూజ్ చేసాం కాబట్టి దీనికి ఇలా సరిపోతుంది. ఓకే సార్. సో దాని తర్వాత మనకి రేడియో బటన్స్ అనేటువంటి మేల్ ఫీమేల్కి రేడియో బటన్ ఉన్నాయి కాబట్టి అవును సార్. దీనికి ఒక కంటైనర్ కింద తీసుకుని క్లాస్ ఈక్వల్ టు రేడియో. రేడియో ఇది గ్రూప్ కింద ఇద్దాం, రేడియో గ్రూప్. సో రేడియో గ్రూప్ అయిన తర్వాత దీనికి మరి ఆ రేడియో గ్రూప్ అనేటువంటి దానికి ఇన్పుట్ టైప్ రాయాలి దీనికి కూడా, ఎందుకంటే అది కూడా ఇన్పుట్ టైపే కాబట్టి టైప్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా మనకి రేడియో, దీనికి కూడా ఒక సపరేట్గా ఐడీస్ ఇద్దాం. ఐడి ఈక్వల్ టు మేల్, నేమ్ ఈక్వల్ టు జెండర్. ఇది దేనికోసం అంటే జెండర్ అనేటువంటి దానికోసం. జెండర్ సారీ ఇక్కడ జెండర్. సో జెండర్ అనేటువంటిది వచ్చిన తర్వాత దీనికి వాల్యూ అనేటువంటిది ఎలా కన్సిడర్ చేయాలి, ఆ వాల్యూ కూడా మనం ఇవ్వాలి. దాన్ని ఏంటంటే మేల్ అనేటువంటి దానిగా కన్సిడర్ చేయాలి అండి. సో మేల్ అని కన్సిడర్ చేసిన తర్వాత దీనికి లాస్ట్లో రిక్వైర్డ్. రిక్వైర్డ్. సో అయిపోయిన తర్వాత మనకి సో మళ్ళీ లేబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. లేబుల్ ఫర్ ఇప్పుడు అక్కడ జెండర్కి యూజ్ చేసాం కాబట్టి వాల్యూ దానిలో. సో ఇప్పుడు లేబుల్ అనేటువంటిది ఫర్ ఈక్వల్ టు మే. మే అండి ఐడి ఇచ్చాము. ఒకసారి ఉండండి. ఇన్పుట్ టైప్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఇన్పుట్ టైప్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత జెండర్కి కదండి, ఓకే జెండర్. అండ్ తర్వాత క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం, రేడియో గ్రూప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. దాని తర్వాత ఇన్పుట్ టైప్ రేడియో, ఐడి ఈక్వల్ టు మేల్, నేమ్ ఈక్వల్ టు జెండర్, వాల్యూ మేల్, రిక్వైర్డ్. సో దాని తర్వాత లేబుల్ ఫర్ ఈక్వల్ టు దీనికి మేల్. మేల్. సో ఇక్కడ మనకి మెయిల్ అనేటువంటిది కనిపించేటట్టుగా లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడికి జెండర్ అనేటువంటిది ఒకటి సబ్ హెడ్డింగ్ వచ్చి దానిలో రేడియో బటన్స్ అనేటువంటిది ముందు రేడియో బటన్ వచ్చి దాని కింద మనకి మెయిల్ అనేటువంటిది వచ్చేటట్టు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ మెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఇన్పుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఐడి ఈక్వల్ టు ఫిమేల్. అయ్యో ఫిమేల్. ఐడి ఈక్వల్ టు మనం ఫిమేల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేమ్ ఈక్వల్ టు జెండర్. సో జెండర్ క్లోజ్ చేసిన తర్వాత దీని వాల్యూ అనేటువంటిది ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఫిమేల్గానే యాక్సెప్ట్ చేయాలి. సో ఫిమేల్గా యాక్సెప్ట్ చేసి మనం ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం క్లోజ్ చేసిన తర్వాత దీనికి మాత్రం, ఎందుకంటే సబ్ టైటిల్ కింద జెండర్కి మనం ఇస్తున్నాం కాబట్టి దానికి మాత్రమే మనం రిక్వైర్డ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇస్తే సరిపోతుంది, దీనికి ఏం అవసరం లేదు.
అండ్ సో ఫిమేల్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లేబుల్ Label for ఫర్ ఈక్వల్ టు cricket ఇక్కడ ఫిమేల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ట్యాగ్ ఓపెన్ చేసి మనకి అక్కడ team. కనిపించేది ఏం లేదు ఫిమేల్. దీన్ని ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. Okay. ఉంది. సో ఇప్పుడు మనకి జెండర్ వరకు అక్కడ అయిపోయింది, ఫిమేల్ వరకు అయింది. అదర్ అనేటువంటి దానికి ఇంకో దానికి చేయాలి మనం. ఇన్పుట్ Okay. Type. టైప్ ఈక్వల్ టు Type. రేడియో బటన్. సో ఐడి ఈక్వల్ టు Field. Other. అదర్. సో అదర్ నేమ్ ఈక్వల్ టు జెండర్. Gender. సో జెండర్ దీనికి వాల్యూ అనేటువంటిది ఏ Value. విధంగా తీసుకోవాలని అనుకుంటే Other. అదర్ కింద తీసుకోవాలి. Mm. అదర్గా తీసుకోవాలి. ఇక్కడతో అయిపోయిన తర్వాత దీనికి లేబుల్ని క్రియేట్ చేయాలి. Label for లేబుల్ ఫర్ అదర్స్ అదర్. సో ఇక్కడ మనకు కనిపించేది కూడా అదర్ అని కనిపించాలి. అంతే. సో ఇప్పుడు మనకి రేడియో బటన్స్ అనేటువంటి మనకి అయిపోయినాయి. సో ఇక్కడ మనకి ఇదంతా కలిపి మనం ఒక కంటైనర్లోనే మనం మెన్షన్ చేసాం. అండ్ సో రేడియో బటన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మనం ఇంకోటి yeah. ఏంటంటే డ్రాప్ డౌన్ మనం కన్స్ట్రక్ట్ చేయాలని అనుకున్నాం. డ్రాప్ డౌన్. సో డ్రాప్ డౌన్ కన్సల్ట్ చేయడానికి ప్రిఫర్డ్ టాపిక్ అనేటువంటి దానికి డ్రాప్ డౌన్ పెట్టాలని అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఒక లేబుల్ క్రియేట్ చేద్దాం ప్రిఫర్డ్ టాపిక్ అనేటువంటి దానికి. సేమ్ అక్కడ కనిపించాలి కాబట్టి లేబుల్ ఫర్ ఈక్వల్ టు టాపిక్. టాపిక్. సో ఇక్కడ మనకి ఏం కావాలి ప్రిఫర్డ్ అని కనిపించి టాపిక్. అదే ప్రిఫర్డ్ టాపిక్. సో ఇది సబ్ హెడ్డింగ్ కింద ఉండాలి. సో ఇక్కడ మనం లేబుల్ ఇలాగా లేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసిన తర్వాత ఈ లేబుల్ అనేటువంటి దానికి మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దీనికి సెలెక్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేద్దాం. సెలెక్ట్ Okay. ఐడి ఈక్వల్ టు టాపిక్. టాపిక్స్ నేమ్ ఈక్వల్ టు టాపిక్స్. సో ఇక్కడ సెలెక్ట్ ఐడి అనేటువంటిది సెలెక్ట్ అనేటువంటి ట్యాగ్లో మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇప్పుడు మనకి దానిలో ఆప్షన్స్ కావాలి కాబట్టి అది క్లిక్ చేయగానే ఆప్షన్స్ మనకి రావాలి సెలెక్ట్ ట్యాగ్ అనేటువంటి దానిలో. Okay. సో ఆప్షన్స్ అని అంటే ఇక్కడ మనం ఆప్షన్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేసి దీనికి వాల్యూ ఈక్వల్ టు టెక్నాలజీ అని కనిపించాలి. కనిపించి సో దీనికి టెక్నాలజీ అనేటువంటి దానికి మనకు కనిపించేది కూడా టెక్నాలజీయే. సో ఇక్కడతో మనకు ఇగో ట్యాగ్ అనేటువంటి దాన్ని ఆప్షన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఒక ఆప్షన్ టెక్నాలజీ అనేటువంటి దానికి యూజ్ చేసిన దానికి ఇలా అయింది కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక దానికి ఆ, ఇక్కడే దీని కింద ఇంకో ఆప్షన్ పెడదాం. అది ఆప్షన్ వాల్యూ ఇక్కడ ఏం పెడదాం అంటే న్యూస్ అని పెడదాం. న్యూస్లో నాకు కనిపించడానికి కూడా ఇక్కడ న్యూస్ Mm. అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని తర్వాత న్యూస్ అనేటువంటిది అయిపోయిన తర్వాత దీనికి ఇంకొక టాపిక్ అనేటువంటిది న్యూస్ బదులు హెల్త్ అనేటువంటి దాన్ని పెడదాం. Okay. హెల్త్. సో నాకు ఇది కనిపించడం కూడా హెల్త్ అనే ఉండాలి. హెల్త్. సరే ఇలా పెట్టానా దీన్ని మార్చాల్సింది దీన్ని మార్చాను. ఓకే. Mm. హెల్త్ తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్ అనేటువంటి ఆప్షన్. Okay. స్పోర్ట్స్. దాని తర్వాత ఇంకోటి ఏమన్నా ఎంటర్టైన్మెంట్. Okay. ఇక్కడ ఎంటర్టైన్మెంట్.
ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ ఓకే. మనం సెలెక్ట్ అనేటువంటి ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ సెలెక్ట్ అనేటువంటి ట్యాగ్ మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ సేమ్ సెలెక్ట్ అనేటువంటి ట్యాగ్ని క్లోజ్ క్లోజ్. చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేటువంటి అయిపోయింది. మనం క్లిక్ చేయగానే అది మోర్ ఆప్షన్స్ అనేటువంటి సెలెక్ట్ అనేటువంటి ఒక బటన్ మనం పెట్టేసాం. సో దాని తర్వాత సబ్స్క్రిప్షన్స్ అనేటువంటి చెక్ బటన్స్ ఉన్నాయి. ఓకే సబ్స్క్రిప్షన్స్ సార్. అనేటువంటి, సో దానికి మనం సేమ్ లేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి సబ్స్క్రిప్షన్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్సెస్ అని పెట్టి దీనికి లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత చెక్ బాక్సెస్ అనేటువంటి మల్టిపుల్ చెక్ బాక్స్ ఉన్నాయి కాబట్టి మనం రేడియో బటన్స్కి ఒక డివిజన్ అనేటువంటి కంటైనర్ పెట్టినట్టుగా దీనికి కూడా ఒక డివిజన్ అనేటువంటి కంటైనర్లో మనం చెక్ బాక్సెస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఓకే. చెక్ బాక్స్ గ్రూప్, అదేమో రేడియో బటన్స్ గ్రూప్ అని పెట్టాం. గ్రూప్స్. సో ఇక్కడ ఒక కంటైనర్లో మనం ఇది యూజ్ చేసి ఇప్పుడు దీనికి ఏమేమి ఉన్నాయో ఆ ఆప్షన్స్ చెక్ బాక్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏంటి? సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఐడి ఈక్వల్ టు, సో అక్కడ డైలీ అప్డేట్స్ అనేటువంటి దాని అని అన్నాం. సో కాబట్టి దీన్ని కూడా డైలీ అని ఒక ఆప్షన్ కింద పెడతాం. నేమ్ ఈక్వల్ టు ప్రిఫరెన్స్. ఓకే. నేమ్ ఈక్వల్ టు ప్రిఫరెన్స్. సో నేమ్ ఈక్వల్ టు ప్రిఫరెన్స్ అనేటువంటిది యూజ్ చేసిన తర్వాత దీనికి డబుల్ కొటేషన్ యూజ్ చేసి వాల్యూ అనేటువంటిది ఏం వాల్యూ పెట్టాలి? దీనికి డైలీ అనేటువంటి వాల్యూనే యూజ్ చేద్దాం. ఓకే సార్. డైలీ డైలీ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. దాని తర్వాత దీని కింద మనం లేబుల్ అనేటువంటిది వచ్చి మనం మెన్షన్ చేయాలి. అక్కడ క్లాస్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ని ఆప్షన్ ఇచ్చాం కాబట్టి లేబుల్ అనేటువంటి అవునా. దాన్ని మెన్షన్ చేయాలి. లేబుల్ ఫర్ ఈక్వల్ టు డైలీ ఓకే. అనేటువంటిది వచ్చి మనకి దానికి డిస్ప్లే అయ్యేటువంటిది కూడా డైలీ అప్డేట్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనం లేబుల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడికి ఓకే. ఒకటైంది, ప్రిఫరెన్స్ అనేటువంటిది ఒకటైంది. సో చెక్ బాక్స్లో ప్రిఫరెన్స్ అనేటువంటిది అయిన తర్వాత ఇప్పుడు ఇన్పుట్ టైప్ అనేటువంటి దానిలో వీక్లీ అప్డేట్స్ అనేటువంటిది మనం అడుగున్నాం. సో దానికి కూడా సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సో దీని కూడా చెక్ బాక్స్ ఐడి ఈక్వల్ టు వీక్లీ నేమ్ ఈక్వల్ టు రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు వీక్లీ. రైట్. సో ఇక్కడతో మనకి ఈ ఇన్పుట్ అనేటువంటిది కూడా అయిపోయింది. ఇప్పుడు వీక్లీ ఓకే. తర్వాత మంత్లీ అని అనుకున్నాం. సో మంత్లీ అంటే దీనికి కూడా వీక్లీ అనేటువంటి దానికి లేబుల్ క్రియేట్ చేయలేదు మనం. అవును సార్. లేబుల్ లేబుల్ ఫర్ ఫర్ ఈక్వల్ వీక్ టు వీక్లీ వీక్లీ అప్డేట్స్. వీక్లీ అప్డేట్స్ లేబుల్. సో ఇప్పుడు మనకి చెక్ బాక్స్ అనేటువంటి దానిలో వీక్లీ అనేటువంటిది అయింది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మంత్లీ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేద్దాం. సో అంటే దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఇలా కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకుని దీనిలో చెక్ బాక్స్ అనేటువంటి దానిలో మంత్లీ. ఇక్కడ మంత్లీ అనేటువంటి దాన్ని మనం చేసేస్తే సరిపోతుంది. ఓకే. మంత్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ, ఇక్కడ వీక్లీ అనేటువంటి దాని దగ్గర మంత్లీ, ఇక్కడ వీక్లీ ఓకే. దగ్గర మంత్లీ.
సో ఇక్కడ మంత్లీ, ఇక్కడ మంత్లీ ఏమంటామంటే అప్డేట్. మంత్లీ అప్డేట్స్, లేకపోతే మంత్లీ అప్డేట్స్, మంత్లీ అప్డేట్స్. సో ఇప్పుడు మంత్లీ అప్డేట్స్ అయిపోయింది. సో దాని కింద మనకి లాస్ట్లో బటన్స్ ఉన్నాయి, 2 బటన్స్ ఉన్నాయి కదా మేడం. సబ్మిట్, సబ్స్క్రైబ్ బటన్, బటన్, రీసెట్ బటన్. సో దానికి కూడా మనం ఒక కంటైనర్ యూజ్ చేసి దీనికి క్లాస్ ఇద్దాం. ఎందుకంటే సిఎస్ఎస్ అప్లై చేయాలి కాబట్టి దీన్ని బిటిఎన్ బటన్ గ్రూప్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి దీనిలో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, ఓకే. సబ్మిట్ వాల్యూ ఈక్వల్ టు సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. సో ఇది మళ్ళీ ఇంకోటి ఏమో రీసెట్, సేమ్ టైప్ ఈక్వల్ టు రీసెట్, రీసెట్ వాల్యూ ఈక్వల్ టు రీసెట్ అని నాకు కనిపించాలి. ఓకే. సో కనిపించిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కంటైనర్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ పైన ఫామ్ ఒకటి మనం ఓపెన్ చేసాం, ఆ ఫామ్ను కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ సో దాని తర్వాత ఫామ్ క్లోజ్ చేసిన తర్వాత ఈ డివిజన్ క్లోజ్ చేసాము అండి. ఇంకో పైన కింద కింద ఇంకా కింద అంటారా, ఈ డివిజన్ క్లోజ్ చేయలేదు, ఈ డివిజన్ క్లోజ్ చేయలేదు. ఫామ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ డివిజన్ క్లోజ్ చేయాలి. అవును సార్. ఫామ్ క్లోజ్ చేశాక డివిజన్ క్లోజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఫామ్ క్లోజ్ చేశాక మళ్ళీ ఇంకొక డివిజన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బాడీ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం దీనికి సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే మనం కలర్ కోడ్స్, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. కాబట్టి మనం క్లాసెస్ ఇచ్చినటువంటి వాటిని ఏమేం క్లాసెస్ ఇచ్చాము, దీనిలో క్లాస్ ఫామ్ కంటైనర్ అనేటువంటి క్లాస్ ఇచ్చాము. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్, దాని తర్వాత హెడ్, హెడ్, దాని తర్వాత టైటిల్, టైటిల్ అనేటువంటిది మెయిలింగ్ సిస్టమ్, సిస్టమ్ సబ్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్ ఫామ్, సబ్స్క్రిప్షన్ ఫామ్. సో సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేటువంటిది అయిన తర్వాత ఇప్పుడు మనకి సిఎస్ఎస్ కాబట్టి ఇక్కడ స్టైల్ అనేటువంటి ట్యాగ్ని మనం స్టార్ట్ చేయాలి. సో స్టైల్ ట్యాగ్లో ఫస్ట్ మనం ఇక్కడ యూజ్ చేసేటువంటిది ఏంటి, బాడీ, బాడీ సారీ ట్యాగ్ కాదు, మనం బాడీ అనేటువంటి దాన్ని కాల్ చేసి, సో బాడీలో ఇక్కడ ఫాంట్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అని అంటే ఏరియల్, ఏరియల్, సాన్స్ సెరిఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏదో కోడ్ ఇద్దాం, హ్యాష్ F4 F6 ఆర్ F8. సో ఇలా కోడ్ ఇద్దాం. తర్వాత దీనికి ప్యాడింగ్ అనేటువంటిది 20 పిక్సెల్ అనేటువంటి దాన్ని ఇద్దాం. సో ఇక్కడ మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక్కొక్క స్పేస్ ఇద్దాం నేను జస్ట్ డిఫరెన్స్ కోసం. ఓకే. సో బాడీ తర్వాత మనం ఫామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫామ్ కంటైనర్ ఫస్ట్ మనం ఇక్కడ క్లాస్ ఇచ్చింది
అవును డాట్ సార్. క్లాస్ని మనం దీంతో కాల్ చేస్తాం కాబట్టి క్లాస్ ఫామ్ కంటైనర్ కంటైనర్. సో దీనిలో మ్యాక్సిమం కంటైనర్ విడ్త్ ఎంత ఉండాలంటే విడ్త్ 500 పిక్సెల్ ఉంటే చాలు. నెక్స్ట్ మార్జిన్ ఎంత ఉండాలంటే ఆటో టైప్ ఇచ్చేద్దాం, అదే తీసుకుంటుంది. అండ్ ఆటో టైప్ ఓకే. ఇచ్చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది కావాలి కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ హ్యాష్ ఎఫ్ఎఫ్ఎఫ్ సరిపోతుంది. ప్యాడింగ్ ప్యాడింగ్ అనేటువంటిది కూడా ఒక 20 పిక్సెల్, నార్మల్ పిక్సెల్ అది. ఓకే. బార్డర్ అనేటువంటిది రేడియస్. రేడియస్. రేడియస్లో ఎంత ఉండాలంటే ఒక 10 పిక్సెల్ ఉంటే సరిపోతుంది. అండ్ దాని ఓకే. తర్వాత బాక్స్ బాక్స్ షాడో టైప్ షాడో ఇది ఎంతంటే 0 స్పేస్ 4 పిక్సెల్, 12 పిక్సెల్. దాని తర్వాత RGBA. దీనికి ఆర్జీబీఏ అని ఇచ్చి దీనికి 0, 0, 0, 0.1 అని ఇచ్చి ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలన్ ఇద్దాం. సో క్లోజ్. ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం ఫామ్ కంటైనర్. సో దీని తర్వాత ఏముంది, హెడ్డింగ్ ఉంది. హెడ్డింగ్. ఫామ్ కంటైనర్ తర్వాత హెడ్డింగ్ అంటే H2. సో H2కి ఏముండాలి, టెక్స్ట్ అలైన్మెంట్ హలో చెప్పండి సార్. ఓకే. సో ఇప్పుడు ఎలైన్ అనేటువంటి దానికి సెంటర్ ఎలైన్ జిఎన్ సెంటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. మార్జిన్ అనేటువంటిది ఎంతంటే మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ మార్జిన్. సో కలర్ కూడా ఇద్దాం దీనికి. కలర్ అనేటువంటిది ఎంత ఉండాలంటే హ్యాష్ 333 ఇలా టైప్ ఇచ్చేద్దాం. సో ఓకే. ఇక్కడికి మనకి H2 హెడ్డింగ్ అనేటువంటిది అయింది. దాని తర్వాత హెడ్డింగ్ తర్వాత మనం లేబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో లేబుల్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో లేబుల్కి డిస్ప్లే అనేటువంటిది ఎలా ఉండాలంటే బ్లాక్ టైప్లో ఉండాలి. అండ్ దీనికి కూడా సేమ్ మార్జిన్ టాప్ 10 పిక్సెల్ ఉండాలి. దాని తర్వాత ఫాంట్ సైజ్ అనేటువంటిది ఫాంట్ వెయిట్ ఎస్. బోల్డ్ అని ఇచ్చేస్తే కొంచెం ఫాంట్ సైజ్ పెరిగినట్టు ఉంటుంది. సో ఇక్కడతో మనకి లేబుల్ అనేటువంటిది అయిపోయింది. లేబుల్ తర్వాత మనకి ఇన్పుట్ అనేటువంటివి ఉన్నాయి. ఇన్పుట్ క్లాస్ అనేటువంటిది ఇన్పుట్ టైప్ ఉన్నాయి. సో దీనికి ఇన్పుట్ టైప్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇన్పుట్ సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కామా ఇంకేంటి మళ్ళీ ఇంకో ఇన్పుట్ అనేటువంటిది కూడా ఉంది. 2 ఇన్పుట్స్ కాబట్టి ఫస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి అనేటువంటి దానికి కూడా. సో కాబట్టి దీనికి కూడా టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ ఈమెయిల్. సో దీనికి ఈమెయిల్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి సెలెక్ట్ బటన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం కదండి. అవును సార్. మెయిల్ తర్వాత సెలెక్ట్ బటన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి బటన్. సో మనం అన్నిటిని ఒకదానిలోనే మెన్షన్ చేసేద్దాం. మనం ఇక్కడతో స్టాప్ చేయకుండా ఇక్కడ కామా ఇచ్చి
అన్నిటికీ ఒక దాంతోనే సెలెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మ్మ్, దీనికి విత్ 100%, 100% ప్యాడింగ్ ఉమ్. 8 పిక్సెల్, వెయిట్. ప్యాడింగ్ తర్వాత మార్జిన్ టాప్ ఎంతంటే 5 పిక్సెల్, మార్జిన్ తర్వాత బార్డర్ కూడా ఇవ్వాలి దానికి 1 పిక్సెల్. సో ఇది కొంచెం సాలిడ్గా ఉండేటట్టుగా సాలిడ్. సో ఇది ఎంత ఉండాలంటే సిసి అనేటువంటి దాని గురించి. సో దీనికి బార్డర్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేశాక దీనికి ఒక స్క్వేర్, అంటే మనం ఇలా క్లిక్ చేయగానే దానికి ఒక స్పేస్ ఇలాగా వస్తుంది కదా మేడం. ఇప్పుడు అవును సార్. ఇలా క్లిక్ చేయగానే దానికి ఒక బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ని కూడా మనమే అవును. ఎంత రావాలి ఏంటి అనేటువంటిది మనమే మెన్షన్ చేయాలన్నమాట. సో దీనిలో బార్డర్ రేడియస్ అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేద్దాం. రేడియస్ 5 పిక్సెల్, 5 పిక్సెల్. దాని తర్వాత ఆమ్, ఇది సెలెక్ట్ బటన్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఆమ్, ఏంటంటే రేడియో బటన్స్ అనేటువంటివి ఉన్నాయి. రేడియో గ్రూప్ అనేటువంటిది ఉంది క్లాస్, రేడియో గ్రూప్. దాని తర్వాత చెక్ గ్రూప్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో రేడియో గ్రూప్కి దీంతో పాటు రేడియో గ్రూప్తో పాటు డాట్ చెక్ బాక్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. దీన్ని కూడా ఓకే. చెక్ బాక్స్ గ్రూప్ అని అంటాం, గ్రూప్. సో ఇక్కడ మనం దీనికి ఏం పెడదామంటే మార్జిన్, టాప్ మార్జిన్ 10 పిక్సెల్ అంతే. సో ఇప్పుడు రేడియో బటన్ అనేటువంటిది అయింది. రేడియో గ్రూప్కి చెక్ బాక్సెస్కి ఇచ్చాము. నెక్స్ట్ అవును. రే రేడియో గ్రూప్ అయిన తర్వాత రేడియో లేబుల్ మేల్ ఫీమేల్ అనేటువంటి రేడియో లేబుల్స్ అనేటువంటి వాటికి చేసాం మనం. రేడియో గ్రూప్ అయిపోయిన తర్వాత ఇది చూడండి ఇక్కడ ఉమ్. రేడియో, దీనిలో క్లాస్ అనేటువంటి దానికి రేడియో గ్రూప్ అండి. రేడియో గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ ఏముంది, టైపు. దీనిలో రేడియో గ్రూప్ అయిన తర్వాత రేడియో గ్రూప్ అండ్ ఈ లేబుల్కి కూడా మనం మెన్షన్ చేయాలి. ఉమ్. సో అవును దీనిలో సార్. క్లాసు ఇది దీనికి ఇచ్చాము. లే లేబుల్ అనేటువంటి దానికి కూడా ఇవ్వకపోతే మళ్ళీ లేబుల్కి రాదు. సో దీనికి లేబుల్ అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేద్దాం. ఉమ్. దీనికి లేబుల్కి ఏం మెన్షన్ చేద్దామంటే రేడియో గ్రూప్ లేబుల్, లేబుల్. దీనికి కూడా సేమ్ చెక్ బాక్సెస్, చెక్ బాక్స్ గ్రూప్ లేబుల్. సో దీనికి మనం ఏం రాయాలంటే ఫాంట్ సైజ్ ఏంటంటే ఫాంట్ వెయిట్ నార్మల్. మార్జిన్ అనేటువంటిది మార్జిన్ రైట్ 15 పిక్సెల్. సో ఇక్కడతో మనకి రేడియో గ్రూప్ లేబుల్ అనేటువంటి వాటికి కూడా మనం ఇచ్చాం. లాస్ట్లో ఇంకా మిగిలింది మనకి బటన్స్ మాత్రమే మిగిలినాయి. అవును సార్. సో బటన్స్. బటన్స్ అంటే డాట్ బీటీఎన్ అనేటువంటి దాని నుంచి బీటీఎన్ గ్రూప్. సో దీనిలో మార్జిన్ మార్జిన్ టాప్ అనేటువంటిది ఎంత అంటే 20 పిక్సెల్, 20 పిక్సెల్ బటన్కి. నెక్స్ట్ డిస్ప్లే అనేటువంటిది కూడా ఫ్లెక్సిబుల్ డిస్ప్లే అనేటువంటి దానికి ఇచ్చేద్దాం డైరెక్ట్గా. అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ దీనిపైన ఉన్నటువంటి కంటెంట్ ఎలా ఉండాలంటే జస్టిఫికేషన్ అయి ఉండాలి దానిపైన ఉన్న టెక్స్ట్. సో అంటే ఇక్కడ మనం జస్టిఫై కంటెంట్ అంటే బటన్ పైన వచ్చే టెక్స్ట్ ఉంటుంది కదా మేడం,
సబ్మిట్ అని అవును సార్. అలాంటివి ఉంటుంది కాబట్టి అది దానికి అలైన్మెంట్ ఇస్తున్నాం అనమాట బటన్ పైన ఇచ్చేటువంటి లేబుల్ దానిపైన ఉండేటువంటి దానికి. సో కంటెంట్ స్పేస్ స్పేస్ బిట్వీన్ స్పేస్ బిట్వీన్. సో ఇక్కడతో మనకి ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి బటన్ అనేటువంటిది అయిపోయింది. బటన్ అయిన తర్వాత బటన్లో బటన్ గ్రూప్ కింద మనం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు బటన్ రెండు బటన్స్ ఉన్నాయి. సో రెండు బటన్స్కి మనం అక్కడ ఇన్పుట్ అనేటువంటి ఒక నేమ్ ఇచ్చాం మనం కదా మేడం. అవును సార్. బటన్స్కి ఇన్పుట్ అనేటువంటి నేము, సబ్మిట్ అనేటువంటిది, రీసెట్ అనేటువంటి ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఆ, ఏం చేయాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. సబ్మిట్. సో కమా ఇంకోటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. ఓకే సార్. రీసెట్. సో ఇక్కడ దానికి మనం ఇక్కడ రాయాలి ఆ రెండింటికి కలిపి. ఏం రాయాలి? ప్యాడింగ్ 10 పిక్సెల్, 10 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. ఇది విత్ హైట్కి మేడం. ఈ రెండు ఇలా ఇచ్చామంటే విత్ హైట్కి ఓకే సార్. చేసుకోండి. అండ్ ప్యాడింగ్ తర్వాత బార్డర్, బార్డర్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ బార్డర్ రేడియస్ అనేటువంటిది కావాలి. బటన్స్కి కూడా రేడియస్ ఇచ్చాం కదా మేడం. అవును సార్. అంటే కార్నర్స్లో రేడియస్ ఇచ్చాం. 5 పిక్సెల్ ఇస్తే సరిపోతుంది. 5 పిక్సెల్ ఇచ్చిన తర్వాత సో దీనికి మళ్ళీ ఆ, ఇక్కడతో బటన్స్ అనేటువంటివి అయిపోయినాయి. బటన్స్ అయిపోయిన తర్వాత మనం దీనికి కర్సర్ అనేటువంటిది ఎలా ఉండాలి బటన్ పైన అనేటువంటిది కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ దీనికి కర్సర్ పాయింటర్ టైప్లోనే కనిపించాలి మనకి. దాని మీదకి మౌస్ ఓకే. ఓవర్ అయినప్పుడు ఆ, దీనికి ఫాంట్ అనేటువంటిది ఫాంట్ వెయిట్ బోల్డ్ టైప్లో ఉండాలి. ఫాంట్ వెయిట్ బోల్డ్ టైప్లో ఉండాలి. మ్మ్. సో ఇక్కడతో మనకి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్ అనేటువంటి సబ్మిట్ బటన్కి దీనికి మనం సిఎస్ఎస్ కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు ఓకే దీనిలో సార్. సబ్మిట్ అనేటువంటి దానికి బటన్స్ అనేటువంటి వాటికి అవి ఏ షేప్లో ఉండాలి ఏంటి అనేటువంటి వాటిని మనం అక్కడ యూజ్ చేసాం. అయితే బటన్ అనేటువంటి దానికి సబ్మిట్ అనేటువంటి బటన్కి బ్యాక్గ్రౌండ్ కలరు, రీసెట్ అనేటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ కలరు, దాని తర్వాత పాయింటర్ ఆ బటన్ మీదకి వెళ్ళినప్పుడు ఆ, ఎలా ఉండాలి ఎలా మారాలి. అంటే ఇప్పుడు ఇలా పాయింటర్ దీని మీదకి ఇలా వెళ్ళినప్పుడు ఒక కలర్ వస్తుంది. అలా బటన్ మీదకి ఇలా వెళ్ళినప్పుడు ఏ కలర్ అవ్వాలి దాన్ని మౌస్ ఓవర్ అని అన్నాము కదండి. మౌస్ ఓవర్ అని అన్నాం. అవును సార్. సో అలా రెండు బటన్స్కి కూడా మౌస్ ఓవర్ బటన్స్ రాయాలి. సో కాబట్టి ఇక్కడ సబ్మిట్ బటన్కి మనం ఇక్కడ రాద్దాం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. సబ్మిట్ అని యూజ్ చేసి ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ప్రాపర్టీస్ రాయాలి. ఏంటి? బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ దీనికి ఒకటి ఏదైనా కలర్ ఇద్దాం. 288745 ఇలా మనం కలర్ ఇద్దాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత దాని బటన్కి కలర్ అనేటువంటిది కూడా ఇద్దాం. ఇందాక ఇచ్చినటువంటి ఏదో 3 F'లు ఇలా ఇద్దాం. సో ఇక్కడికి మనకి దీని యొక్క దీని యొక్క సిఎస్ఎస్ కంప్లీట్ అయ్యింది ఇన్పుట్ సబ్మిట్కి. సో మళ్ళీ మనం ఇక్కడ ఇన్పుట్ సబ్మిట్ తర్వాత రీసెట్ అనేటువంటి దానికి మెన్షన్ చేయాలి. సో సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ మనం రీసెట్ అని మనం మార్చేద్దాం. రీసెట్. రీసెట్ అయిన తర్వాత బ్రాకెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. ఇక్కడ రెండు ఒకటే కాకుండా ఏంటంటే ఓకే. DC3545 సో సంథింగ్ ఇది కలర్ దీనికి దీనికి ఇలాగే ఉంచేద్దాం.
సో ఇప్పుడు మనం ఇంకా మౌస్కి సంబంధించినటువంటి హౌఎవర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, మౌస్ ఓవర్ అనేటువంటి దానికి. సో సేమ్ ఇలా మనం ఇన్పుట్ దానిలో సబ్మిట్ బటన్కే యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా తీసేసుకుందాం దీన్ని. ఓకే సార్. ఇలా తీసేసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేసి, సో సబ్మిట్ అనేటువంటి బటన్ అనేటువంటి దానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలని అంటే దీనిలో హవర్ అని చెప్పి దీనికి ప్రాపర్టీస్ మనం మెన్షన్ చేయాలి. ఏంటి? బ్యాక్గ్రౌండ్ హ్యాష్ 218838 సంథింగ్. సో ఇక్కడతో మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ రీసెట్ అనేటువంటి దానికి కూడా సేమ్ ఇలాగే. సో దీనిలో ఇక్కడ మనం సబ్మిట్ బదులు రీసెట్ అని మార్దాం. రీసెట్ హౌఎవర్. సో బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది హ్యాష్, ఇది మార్చేద్దాం, C82 సమ్ 333 అని యూజ్ చేసి ఇక్కడ మార్చేద్దాం. ఇక్కడ వెంటనే స్టైల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. అయిపోయింది. అండ్ స్టైల్ తర్వాత ఓకే. పైన సారీ స్పెల్లింగ్ మిస్టేక్. స్టైల్ తర్వాత మనం ఇంకేం క్లోజ్ చేయలేదు, హెడ్ క్లోజ్ చేయలేదు, బాడీ క్లోజ్ చేయలేదు. హెడ్, బాడీ, బాడీ. సో ఇక్కడ మనకి అయ్యో ఈ బాడీ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఓపెన్ చేసాం కదా మనం. అవును సార్. టైల్ క్లోజ్ చేసాము, హెడ్ క్లోజ్ చేసాము, అంతే. బాడీ ఇక్కడ ఓపెన్ చేసాం, లాస్ట్లో మనం క్లోజ్ చేసాం బాడీ. అండ్ సో ఈ విధంగా మనం దీన్ని ఇక్కడితో అయిపోయింది. సిఎస్ఎస్ రాసాము, హెచ్టిఎంఎల్ కోడ్ రాసాము, ఆ, దాని తర్వాత దీనికి ఆ, ఇక్కడ నుంచి జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో మనం దీన్ని ఏమని పిలిచాం మేడం? టైటిల్ ఏమని పెట్టాం మనం? టైటిల్ సబ్స్క్రిప్షన్ మెయిలింగ్, మెయిల్ ఫామ్, మెయిలింగ్ మెయిల్ సిస్టమ్, మెయిల్ ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫామ్. సబ్స్క్రిప్షన్ ఫామ్. సో డాట్ HTML, రైట్. సో దీనిలో మనకి ఏదైతే ఇది ఇచ్చామో సో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. సో దీనిలో ఓపెన్ చేయడానికి జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, దీనిలో మెయిలింగ్ సిస్టమ్, దీని తర్వాత మనకి ఇక్కడ ఎక్కడో ట్యాగ్ క్లోజ్ చేయలేదు మనం, అవును సార్. ఒకసారి చూద్దాం ఉండండి. సబ్స్క్రిప్షన్ మెయిలింగ్ సిస్టమ్, మెయిలింగ్ సిస్టంలో ఇక్కడ నుంచి ఒక్క నిమిషం. మెయిలింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని దీన్ని యూజ్ చేసాము ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఉన్నటువంటి మెయిలింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని స్టార్టింగ్ నుంచి ఇది మనకి ఫస్ట్ ఇది కనిపిస్తుంది మెయిలింగ్ సిస్టమ్, టైటిల్, మెయిలింగ్ సిస్టమ్. ఇదేంటి HTML? పోయింది. లేదు. HTML హెడ్ హెడ్, హెడ్. హెడ్, హెడ్ క్లోజ్ చేసాం కదా మేడం. ఇక్కడ అవును CSS తర్వాత క్లోజ్ లాస్ట్. చేసామా? అవును సార్. సిఎస్ఎస్
ఇది హెడ్ క్లోజ్ చేసాం, స్టైల్ క్లోజ్ చేసాం. స్టైల్ ఉంది కదండి ఇక్కడ. అవును సార్. స్టైల్ స్టైల్ ఉంది. ఓపెన్ చేద్దాం. ఆ, సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం అది. సో అదే మనకి ప్రాబ్లం ఉంటుంది. సో ఇది ఇలా పక్కన పెడదాం. సో మెయిలింగ్ సిస్టంలో మెయిలింగ్ సిస్టమ్ వచ్చింది కదా మేడం ఇప్పుడు. ఉమ్, వచ్చింది సార్. సో దీనిలో ఇదిగోండి ఇక్కడ సబ్స్క్రిప్షన్, రీసెట్, టెక్నాలజీలో ఇదిగోండి న్యూస్, సార్. హెల్త్, స్పోర్ట్స్. ఇది ఫుల్ నేమ్ ఒకసారి ఇచ్చి చూద్దాం మేడం. ఆ, సత్య ఆమ్, సత్య @ స్కిల్ అలా అలా తెలుగులో .com, జెండర్ ఫిమేల్, ప్రిఫర్డ్ టెక్నాలజీ, సబ్స్క్రిప్షన్ డైలీ. టెక్నాలజీ ఏంటంటే హెల్త్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, వీక్లీ. సో ఇక్కడ సబ్స్క్రైబ్. సో ఇక్కడ మనకి ఏం ఎర్రర్ అనేటువంటిది లేదు. ఓకే. సబ్స్క్రిప్షన్ అనేటువంటి దానిలో ఏం ఎర్రర్ అనేటువంటిది రాలేదు. సో ఇక్కడ మళ్ళీ మనం ఒకవేళ మధ్యలో మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దాకా మనం సబ్స్క్రిప్షన్ చేయకుండా రీసెట్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేస్తాం. అదే అవుతుందో అవును లేదో సార్. చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. రాజేష్ రాజేష్ డాట్ ఇంజమల @gmail.com, జెండర్ మేల్, అదర్ టెక్నాలజీ, స్పోర్ట్స్, సబ్స్క్రిప్షన్ డైలీ, వీక్లీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ రీసెట్ కొడితే ఇవన్నీ పోయి మళ్ళీ న్యూ ఫామ్ రావాలి. సో అవును సార్. సో ఇదిగో రీసెట్ కొట్టంగానే ఓకే. మళ్ళీ పోయింది. సో సక్సెస్ఫుల్గా ఓకే. మనకి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ మెయిలింగ్ సిస్టమ్. సో దీనికి మనం ఈ విధంగా దీనికి డేటాబేస్ని కనెక్ట్ చేసుకుని ఈ డేటాబేస్ని చేసిన వాళ్ళు అన్నీ కూడా మనకి ఉండేటట్టు మనకి డేటాబేస్ ఎక్సెల్ షీట్లో డేటాబేస్లో వెనకాల అయ్యేటట్టుగా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ ఓకే. విధంగా మనకి ఫామ్ అనేటువంటి దాన్ని మనం చేయొచ్చు అనమాట. ఓకే మేడం, ఇది ఓకే. ఇది అర్థమైందా మేడం? ఈజీగానే ఉందా? అర్థమైంది సార్. సో దీనిలో మనకి ఏమి లేవు, జస్ట్ మనకి HTML, దాని తర్వాత HTML, CSS. CSS అంతే. అండ్ ఓకే. అది మేడం. నెక్స్ట్ రేపు ఈ లోపల మండే నుంచి మనం ఒక మనం అనుకున్నాం కదా, మీరు బార్ కోడ్ అలా అన్నారు కదా, దాన్ని మనం చేద్దాం అండి. ఓకే సార్. ఓకే మేడం. రేపు ఈవినింగ్ మీటింగ్ ఉంటుందని అన్నారు మేడం. మరి అది ఎన్నింటికి అవుతుందో తెలియదు. ఒకవేళ తొందరగా అయితే నేను మీకు మెసేజ్ పెడతాను. నాకు చెప్పండి సార్. ఇప్పుడే చెప్పాలనుకుంటే ఏమన్నా సరే నాకు. Thank you for watching this channel.